అందరికీ వందనాలండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఎలాగో చదువమ్మా. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేది. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరుచుదును. వెంటనే నేను ఆత్మవశుడినైతిని. అదిగో, పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండేది. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండేది. చదువు 5 వరకు చదువు. 5 అధ్యాయం వచనం వరకు చదువు. ఆశీనుడైన వాడి దృష్టికి సూర్యకాంత పద్మరాగములను కోరినవాడు మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనుసు సింహాసనమును ఆవరించి ఉండేది. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండేవి. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని వారై కూర్చుండేది. ఆ సింహాసనంలో నుండి వెలుగులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నది. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రదర్శించినవి. అవి దేవుని 7 ఆత్మలు. ఇది ప్రకటన గ్రంథము. ఇదంతా ప్రకటన గ్రంథం అంతా కూడా ఈ యోహాను గారికి దర్శనంలో చూపిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఇది మామూలు రాసింది కదా, ఆయనకి దేవుడు యోహాను గారికి దర్శనంలో చూపిస్తున్నాడు ప్రకటన గ్రంథం అంతయు కూడా. ఈ ప్రకటన గ్రంథంలో రాసినవన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఎందుకంటే 7 దూతలు ఉన్నాయి, 7 సంఘములు ఉన్నాయి, 7 సంఘ పెద్దలు, జీవులు కూడా ఉన్నవి ఇందులో మర్మములు చాలా మంచివి. ఈ మర్మములు తెలుసుకుని మనం బైబిల్లోని ఎదరికి వెళ్తే మనకి తీర్పు కాలం రోజున ఇది చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అని దర్శనంలో యోహాను గారికి యేసుక్రీస్తు వారు చూపించి ఉన్నారు. ఇదేమిటది? ఈ సంగతులను మీరు వినిన తరువాత నేను చూడగా, ఇదిగో, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి రమ్మని, ఇక మీదట జరిగించవలసిన వాటిని నీకు నేను కనుపరిచేదనన్నాను. ఏంటది? దేవుడు దర్శనంలో కనిపించినప్పుడు వారు చూసినప్పుడు ఏంటది? ఇది దర్శనము ఎక్కడి నుంచి వినపడినది, ఎక్కడి నుంచి అని అతను అనుకుంటుండగా, అప్పుడు వినిన దానిని ఇవన్నిటిని కూడా గైకునని అంటున్నాడు, జరుగునని అంటున్నాడు. ఇవన్నీ కూడా జరిగినవే. మొదట విన్న స్వరము బూరధ్వని వంటిది. నాతో మాట్లాడిన వాడును, ఇక్కడికి రమ్మని, ఇక మీదట జరగవలసిన వాటిని మీకు కనుపరిచేదని అన్నారు. వెంటనే ఆత్మహర్షుడై, ఇదిగో, పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండేను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఎవరో ఒకడు? మన నిజమైన యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడు అక్కడ. వాని కనులకు సూర్యకాంతము పద్మరాగములను పోలిన వాడై ఉన్నాడు. అది ఘనత కంటే, ప్రకాశము కంటే మేఘధనుసును సింహాసనమును ఆవరించి ఉన్నాయి. ఏమున్నాయి? అది కాంతివంతముగా, దేవుని కళ్ళు ఎలాగున్నాయి? చాలా కాంతివంతముగా. ఆయన స్వరము ఎంతో మధురముగా ఉన్నది. ఆయన ఎక్కడున్నాడు? సింహాసనము మీద ఉన్నాడు. ఆయన సింహాసనము మీద ఉన్న పద్మ రాగవర్ణములతో ఆయన మహిమపరుచుచున్నాడు. అపరంజిని పోలి ఉన్నాడు, అపరంజితుడై ఉండేను. సింహాసనం ముందు 4 సింహాసనములు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 సింహాసనములను ఉండేను. ఈ సింహాసనముల ముందు 24 పెద్దలను తెల్లని వస్త్రములు ధరించుకుని ఆయన తల మీద ఎలా ఉన్న సువర్ణ కిరీటములను పెట్టుకుని వాడై కూర్చుండేను. ఎలాగ? నలుగురు పెద్దల పైన తెల్లని వస్త్రములు ధరించుకుని ఆయన సువర్ణ రాగముతో ఆయన అక్కడ కూర్చుండి ఉన్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడు? మన కోసమే ఆయన ప్రకాశిస్తున్నాడు. అన్నిని దేవుడు కూడా 7 ఆత్మలను కలిగి ఉన్నాడు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికములను, అంతేనా? స్ఫటికములను పోలిన గాజు కంటే సముద్రమును నుండుటను ఆసీనునకు, ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనమును చుట్టూను ముందు వెనక కనులతో నిండిన 4 జీవులుండేను. ఎలాగో? ఆ సింహాసనం మీద 4 జీవులు ఉండేవి. ఆ జీవులకి ఏమేమి ఉన్నాయి? ముందు వెనక కూడా
వాటికి కన్నులు ఉన్నవి. ఆ కన్నులను మనం చాలామంది అంటూ ఉంటారు కదా, నేను ఎలా చూస్తాను కానీ ప్రతీదీ చూస్తాను, నేను తలకుంచుకున్నా సరే ప్రతీదీ చూస్తాను. కానీ ఈ దూతలకి ఏమేమి ఉన్నాయి, ముందు వెనక కూడా కన్నులు ఉన్నవి. ముందు వెనక కూడా కన్నులుండి అవి ఎన్ని జీవులు అయ్యి 4 జీవులు. ప్రతి జీవికి కూడా 2 రెక్కలు ఉన్నాయి. అన్ని చుట్టూను అవి చుట్టూ కూడా రెక్కలు కలిగి ఉన్నవి, కన్నులతో చూడనున్నవి. అవి వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారులను దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన మానక రాత్రింబగళ్ళు కూడా స్తుతింపబడుచున్నాయి. మన దేవుని ఎలా స్తుతిస్తున్నాం? మనం పొద్దున్న లేసి ఎంతసేపు మనం ప్రార్థన చేసుకున్నాం, ఎంత బైబిల్ చదువుకున్నాం. కానీ ఇవైతే ఈ దూతలైతే కూడా ఏం చేస్తున్నాయి, రాత్రింబగళ్ళు పగలు రాత్రి కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల దూతలతో కొనియాడబడుచున్నాడు దేవుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలు రాత్రింబగళ్ళు కూడా ఎప్పుడును కూడా దేవుని స్తుతిస్తూనే ఉంటున్నాయి. ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి రాత్రింబగళ్ళు. ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగ యుగములు కూడా జీవించుచున్నాడు. వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులు కలిగినన్నాడు గనుక ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలను కూడా సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాడని మొదట సాగిలపడి యుగ యుగములు జీవించునని చెప్పుచున్నాడు. వాటన్నిటికీ కూడా నమస్కారం చేసి, ప్రభువా నా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంది అర్హుడవని చెప్పుదును. తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసాను. అంటే దేవుడు ఎలా ఉన్నాడు, వేవేల దూతలతో కొనియాడబడుచున్నాడు. నిత్యమును కూడా రాత్రింబగళ్ళు సింహాసనం మీద 24 పెద్దల మధ్యను కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే దూతలతో కొనియాడబడుచున్నవాడు మన దేవుడు. ఆయనకి నమస్కారం చేసి యుగ యుగములు కూడా జీవించినవాడు నమస్కారం అని చెప్పి, మా దేవ నీ చిత్తము మాత్రమే సృజించుము, నీ చిత్తము మాత్రమే జరిగించుము, లేని ఎడల దాన్ని బట్టి మేము గనుక నీవే మహిమ ఘనత ప్రభావము పొందుకోమని అన్నాడు. మనం ఎప్పుడు కూడా ఆత్మశూరుడమై ఉంటున్నామా? దేవుని సింహాసనము మీద మనం కూర్చోగలుగుతామా? లేదు కదా. లూసిఫర్ ఏమన్నది, నేను దేవుడి కంటే గొప్పవాడిని, దేవుని కంటే నేను శక్తిమంతుడిని అని లూసిఫర్ ముందు దోతల కంటే అధిపతి. లూసిఫర్ దోతల కంటే అధిపతి అయినా ఏమొచ్చింది ఆమెకి? గర్వం కలిగింది. గర్వం కలగటంతో దేవుడి కంటే నేనే గొప్పవాడిని నేనే అని అనటంతో దేవుడు ఏం చేశాడు, నేల మీదకి నెట్టివేశాడు. దేవదూత అయిన ఆమె ఏమైంది, పాములాగా మారింది. పాములాగా మారి ఆమె మీద నుంచి మనందరికీ కూడా పాపం వచ్చి ఉన్నది. ఆదాము అవ్వల్ని పాడు చేసింది ఎవరు? ఈ లూసిఫరే. ఏంటది, ఈ పండుని తినవద్దన్న పండుని తీసుకున్నాము, తినండి, దేవుడి కంటే మీరు గొప్పవాళ్ళు అయిపోతారని ఈ పండు తినవద్దు అని చెప్పాడు. అంతే తప్పగాని మీరు దేవుని కంటే తక్కువగానే ఉన్నారు, ఇప్పుడు మీరు దేవుని కంటే గొప్పవారు అయిపోతారని ఈ పండు తిన్న వెంటనే మీరు దేవుని కంటే గొప్పవారు అయిపోతారు. కానీ గొప్పవారం అవ్వలేదు, పాపాత్ములం అయిపోయాము. ఆదాము ఉండగా పాపం ఏమీ లేదు, అవ్వ వచ్చిన తర్వాతే పాపం వచ్చింది. ఎందుకంటే ఆదాముని మోసం చేయలేకపోయింది లూసిఫర్. కానీ ఈ అవ్వనైతే ఆడవాళ్ళ మనసు ఎలా ఉంటుంది, సున్నితమైన మనసు కాబట్టి గమ్ముని కరిగిపోవటం వలన ఆ పండు తినడం వలన మనకు అందరికీ కూడా పాపం వచ్చినది. అందుకనే ఏమన్నాడు, దేవుడు దేవదూతలతో స్తుతింపబడును గాక అని అంటున్నాడు. రాత్రింబగళ్ళు కూడా దేవుడు స్తుతింపబడుచున్నాడు, వేవేల దూతలతో కొనియాడబడుచున్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుడు నిత్యమును కూడా స్తుతింపబడేవాడుగానే ఉంటున్నాడు. కానీ మనమైతే దేవుని ఎంత స్తుతిస్తాం? ఆయన సింహాసనం మీద ఉన్నాడు. 4 సింహాసనముల మీద సింహాసీనుడయి 20 పెద్దల మీద తెల్లని వస్త్రములు ధరించుకుని తల మీద సమస్త కిరీటములను పెట్టుకుని ఉన్నవాడు. సువర్ణ కిరీటమును పెట్టుకుని వాడు కూర్చుండి ఉన్నాను. సింహాసనముల మీద పెద్దల ఎదుటను మెరుపులను ధ్వనులను ఉరుములను కూడా బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములున్నవి. అవి ఎలాగున్నాయి, ప్రజ్వలించుచున్నవి. అవి దేవునికి 7 ఆత్మలై ఉన్నాయి. ఎవరికి? దేవుని 7 ఆత్మలై ఉన్నాయి. అవి ఏంటయి? సింహాసనము అవనండి, కిరీటమును కానీ ఏదైనా సరే సంఘములతో దేవుడు కొనియాడబడుచున్నాడు. సంఘం అంటే సంఘం కోసం మనము కూడా నిత్యమును కూడా కొనియాడబడేవారుగానే ఉన్నారు. ఎందుకంటే మనం ఒకవేళ దేవుని స్థుతించలేదనుకో, సాతాను వచ్చి మనలని వెతుకుపోతుంది. సాతాను వచ్చి మనలో ఉన్న వాక్యమును లేకపోతే మనలో ఉన్న భక్తిని కూడా ఎత్తుకుపోతుంది. మనం ఏం కలిగి ఉండాలంటే మారు మనసును కలిగి ఉండాలి.
ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తి కలిగి దేవుని ఎదుట మోకరించి మనం ఎప్పుడూ కూడా మారు మనసును కలిగి దేవుడు ఎప్పుడూ కూడా ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా మారు మనసు కోసము 7 దూతల కోసము 7 సంఘముల కోసమే వ్రాయబడి ఉన్నది. కానీ ఈ మర్మములన్నీ కూడా జరిగినవి కాబట్టి యోహాను గారికి దర్శనంలో చూపించి ఉన్నారు. మన దేవుడు ఎప్పుడు కూడా మన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారంటే వేవేల దూతలతో కొనియాడబడుచున్నవాడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన కొనియాడబడుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా దేవుని ఎదుట మోకరించి మనం ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా ప్రభువా అని అంటూ ఉంటాం, లేకపోతే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అంటూ ఉంటాం. మనం పరిశుద్ధుడు అని మనం ఒకవేళ దెబ్బ తగిలినా కూడా అయ్య బాబోయ్ అని అంటాము. అలాగే దేవుని కూడా తండ్రి ప్రభువా అని తర్వాత మళ్ళీ ఫస్ట్ అమ్మ అని అంటాము, తర్వాత దేవుడా నాకు ఈ దెబ్బ ఎందుకని తగిలింది అని అనుకుంటాం. కానీ అలా కాదు, మనం ఎప్పుడూ కూడా దేవుని ఎలా స్తుతించాలంటే పరిశుద్ధుడు అని వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవునికి ఘనతయు మహిమయు ఆయనకే కలుగును తప్పగాని ఆయన కిరీటములను కూడా దేవునికే కలుగును. మనకు చాలామంది ఇప్పుడు పాటలు కూడా రాశారు కదండి, మహిమ ఘనత ఆయనకే చెల్లునని. అలాగే ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సృష్టి లేదు, మనము లేము, ఈ సమయం లేదు, ఈ తరుణం కూడా లేదు. ఆయన ఇచ్చిన తరుణం బట్టే మనం ఎలా స్తుతిస్తున్నామంటే ఆయన ఇచ్చిన కృపయే, ఆయన ఇచ్చిన దేవుడు ఏమన్నాడు, త్వరగా వచ్చుచున్నాను, ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందుడి, నేను వచ్చేంతలోపు మీరు మారు మనసును కలిగి మీరు సిద్ధపాటును కలిగి ఉండమని అన్నాడు. మనం ఒక దారి అంటే వెళ్తున్నాం అనుకోండి, ఆ దారిలో ఏమంటే ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, కుప్పలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ తప్పించుకుని మనం చేరాలి అని అనుకునే గమ్యస్థానానికి మనం చేరుతాము. మనం వెళ్ళాలి అనే స్థలమునకు మనము వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఒక గమ్యస్థానానికి చేరుకుంటాము. ఒకవేళ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మనం అనుకుంటున్నాం, మారు మనసు కలిగి ఉండమని దేవుడు అంటున్నాడు. మరి మారు మనసు కలిగి లోపు ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. మనకి దారిలో అంటే ముళ్ళు అంటే ఇవే మన కష్టాలే, మన శోధనలే. ఇవి వచ్చినప్పుడు అవన్నీ దాటుకుని వెళ్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశించగలము. ఒకవేళ మనం దేవుని రాజ్యంలో డైరెక్ట్గా మనం వెళ్ళిపోలేం కదా. దేనికైనా సరే ఒకవేళ మనం భోజనం చేస్తున్నాం అనుకో, వాళ్ళు ఎంతమంది కష్టపడితే వచ్చింది, కష్టపడి ఇన్ని రోజులని దాని శ్రమపడి దాని దగ్గర ఒకళ్ళు అమ్ముకుని మళ్ళీ దాని దగ్గర నుంచి మనం కొని తెచ్చుకున్న తర్వాతే మనకి భోజనం అనేది వస్తుంది. నాకు భోజనం కావాలి అని వెంటనే మనకి రాదు. మనం ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు ఎన్నో కొన్ని కష్టాలు శోధనలు వస్తాయి. కానీ దేవుడి సింహాసనమును మీద మనము కూర్చోలేము. కానీ ఆయన కూర్చుని వేవేల దూతలతో కొనియాడబడుచున్నాడు. ఆయన 7 సంఘంలోను 7 ఆత్మలను కలిగి ఉన్నాడు. మహిమ ఘనత ఆయనకే చెల్లిన ఆత్మశూరుడై ఉన్నాడు. ఆయన సింహాసనము వేయబడిన ఎదుట ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు. ఆయన దృష్టికి సూర్యకాంతమంతా పద్మరాగములను పోలి ఉన్నాడు. ఆయన కందృష్టి ఎలా ఉన్నది? సూర్య పద్మరాగముల వలె పోలి ఉన్నది. ఆయన 7 నక్షత్రములను కలిగి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కటిని కూడా ఆయన వశంలోనే ఉన్నాయి. మన తెల్లని వస్త్రములు ధరించుకుంటే బాడైపోతుందేమో, ఇదైపోతుందేమో అని అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడును కూడా తెల్లని వస్త్రములు ఎందుకంటే ధరించుకుని ఉన్నాడంటే ఆయన మనసు కూడా అంతే స్వచ్ఛముగా ఉన్నది, అంతే స్వచ్ఛత కలిగి ఉన్నాడు. దేవుడు కూడా మనల్ని కూడా అదే స్వస్థత కలిగి ఉండమని అన్నాడు, అదే కలిగి ఉండమని అంటున్నాడు తప్ప. కానీ మనల్ని ఎప్పుడు కూడా ఆయన ఎంత మాత్రమును కూడా మారు మనసు పొందండి అని అన్నాడు. కానీ సిలువలో శ్రమ పడినప్పుడు కూడా మన కోసమే ఆయన శ్రమించాడు. మనం ఏం చేస్తున్నాం? దేవునిని స్తుతించడానికి మనకు సమయం దొరకట్లేదు, దేవునిని ఆరాధించడానికి మనకు సమయం దొరకట్లేదు. కానీ మనం ఏదైనా చేయాలనుకో వెంటనే దానిని చేసేస్తాం. కానీ దేవుడు ఇచ్చాడు కదా నాకు ఈ సమయాన్ని, దేవుడు నాకు ఈ సమయాన్ని కేటాయించాడు కదా, నేను చేయవలసింది ఏదో ఉంది, లేకపోతే నేను మారవలసింది ఏదో ఉన్నది, అందుకనే దేవుడు నన్ను ఇలాగ ఉంచి ఉన్నాడని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, మన హృదయాలను మనము పరిశీలన చేసుకుంటే ప్రతి ఒక్కటిని కూడా మనకు సాధ్యమవుతుంది. దేవుని సన్నిధికి రావడానికి మనము ఆలస్యం చేయకూడదు. దేవుడు త్వరగా వచ్చుచున్నాను అని అంటున్నాడు. ఈలోపు మీరు మారు మనసును పొంది ఉండండి. మీరు ఈలోపు సిద్ధపాటును కలిగి ఉండి, ఏ గడియ వచ్చినో ఎలాగ వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. ఆయన సింహాసనం మీద స్తుతింపబడుచున్నాడు, కానీ మన హృదయాల్లో స్తుతింపబడుచున్నాడా, లేకపోతే సింహాసనం మీదే ఉంచేసాం కానీ మన హృదయాల్లోకి దేవుడిని మనం ఆహ్వానిస్తున్నామా? తలుపు నద్ద ఉండే ఆయన తడుతున్నాడు, మనం తలుపు తీసేవారిలాగా ఉంటున్నామా, వేసేవారిలాగా ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. ఆయన వచ్చి తలుపు నద్ద ఉండి తలుపు తడుతున్నాను అని అంటున్నాడు. తలుపు తెరవగానే ఆయన లోపలికి వచ్చి మనతో ఆయనతో మనము కూడా భోజనము చేసేదామని అంటున్నాడు. భోజనం అంటే వాక్యం అనే భోజనమును చేసేదామని అంటున్నాడు. ఈ వాక్యమునే మనం హృదయాల్లో మనం నింపుకుంటున్నాము. తెల్లవారు లేస్తున్నాము, లేచి
ఫోన్ చూస్తున్నాము, చూసిన వెంటనే దేవుని వాక్యమే చూస్తున్నామా, లేకపోతే అనేకమైనవి చూస్తున్నామా? చూడండి, దేవుడు చూడవద్దని ఏమనట్లేదు, కానీ దేవుని సమయానికి దేవునికే కేటాయించడం. 1 గంట 24 గంటలు మనవి, 24 గంటలు 1 గంట దేవునికి కేటాయిస్తే ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పి ఉన్నాడు. మనం ఒక దినమును గడిపితేనే 1000 దినములు శ్రేష్టమైనప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఆయన దేవుని సన్నిధిలో ఇస్తే అనేకమైన ఆశీర్వాదములు ఇస్తానంటున్నాడు. ఆయన మనకు పరిచర్య చేయించున్నాడు. లేవీలేనని లెక్కించేవాడు మనల్ని కూడా లెక్కిస్తాడు. లెక్కలేనంత ఆశీర్వాదములు ఇస్తానని చెప్పుచున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా నూనెతో మన తల అంటి ఉన్నాడు. ఆయన ఆశీర్వాదములు ఎప్పుడు కూడా మన వెంటనే ఉన్నాయి. కానీ మన దేవుడు కూడా 2000 దూతలతో కొనియాడబడుచున్నాడు. ఆయన సింహాసనము మీద నిలవబడి ఉన్నాడు. ఆయన నిత్యమును కూడా స్తుతింపబడుచున్నాడు. 7 సంఘములప్పుడు 7 ఆత్మలను పోలి ఉన్నాడు. ఇది ప్రకటన గ్రంథము చాలా కష్టమైనది, చెప్పడం కూడా చాలా కష్టం. కానీ అయినను సరే దేవుడు మనలను వాడుకుంటున్నందుకు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. నిత్యమును కూడా దేవుడు స్తుతింపబడుచున్నాడు. 4 జీవులతో ఆయన వెనుకకు ముందు వెనుక కనులతో నిండిన 4 జీవులను కలిగి ఉన్నాడు. మొదట జీవి సింహాసనము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఎలా ఉన్నది? 4 జీవులను కలిగి ఉన్నాడు. కానీ మొదటిది ఏంటది? సింహాసనము వంటిది అన్నాడు. రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటిది అని అంటున్నాడు. 4వది ఎగురుచున్న పక్షి వలె అన్నాడు. పక్షిరాజు వలె కొత్తగా అవుచున్నది. ఎప్పుడు మనం మారు మనసు పొందినప్పుడు మనం ఈ 4 జీవులని కలిగి ఉంటున్నాము. మనిషిని ముఖమును కలిగి ఉంటున్నాము. మనం అందము, సౌందర్యము ఇది చూసుకుంటున్నాం. కానీ దేవుని రాకడ సమీపంలో ఉన్నది. మనం ఏ నిమిషం వచ్చినో ఏ గడియ వచ్చినో కూడా తెలియదు. బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేశారు? 10 మంది సిద్ధపాటు కలిగి ఉన్నారు. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించింది ఎవరు? 5 మాత్రమే ప్రవేశించారు. అంటే 5 మాత్రమే సిద్ధపాటును కలిగి ఉన్నారు. 5 మాత్రమే వారు సిద్ధము కలిగి ఉన్నారు. కానీ వారు ఎప్పుడూ కూడా సిద్ధపాటును కలిగి ఉంటున్నారే తప్ప కానీ మనము ఎవరో సిద్ధపాటు కలిగి ఉంటున్నారని అనుకుంటున్నాం. కానీ మనం సిద్ధపాటు కలుగుతుంటున్నామా? దేవుని రాకడ వస్తుందని తెలుసు. కానీ ఏ నిమిషం వచ్చినో ఏ గడియ వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. కానీ మనం సిద్ధపాటుని ఎలా కలిగి ఉంటున్నాము? బంగారంతో కలిగి ఉంటున్నామా? బంగారం ఉంటే సమృద్ధి లేదే, మనశ్శాంతి లేదే. కానీ ఆస్తిని కలిగి ఉంటే ఆస్తిని ఎవరు ఎత్తుకుపోతారో అని మనశ్శాంతి లేకుండా ఉంటాం. అదే అవేమీ లేకపోతే చక్కగా ఉంటాను. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, కానీ నిలువెచ్చని స్థితిలో ఉండవద్దని అంటున్నాడు దేవుడు. కానీ మనం ఎలా ఉంటున్నాము? వెచ్చగా ఉన్నామా, చల్లగా ఉన్నామా, నిలువెచ్చని స్థితిలో ఉన్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు మనం వాక్యం వింటున్నాము, అనేకమైన మీటింగ్స్కి వెళ్తున్నాము, ప్రార్థనలకు వెళ్తున్నాము, కానీ మన హృదయం ఎంత మారింది? దేవుడు ఏమన్నాడు? ఒక్క ఆవగింజంత మాత్రమే కలిగి ఉండమని అంటున్నాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆవగింజంత విశ్వాసం కలిగిన సరే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ధనవంతుడు వెళ్ళాడా? బేదలాజరు వెళ్ళాడా? దేవుని రాజ్యంలోకి బేదలాజరే వెళ్ళాడు. ధనవంతుడు ఏం చేశాడు? ఈ ధనం నాది 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 అని ప్రాకులాడుకున్నాడు. కానీ కడకి ప్రాణంని విడిచిపోయి ఉన్నప్పుడు ఏమైనా? అలెగ్జాండర్ ఎంతో పేరు సంపాదించుకున్నాడు, ఎంతో ధనం సంపాదించుకున్నాడు. కానీ చేతులు బయటకు పెట్టమన్నాడు. ఎందుకని పెట్టమన్నాడు? వట్టి చేతులతో వచ్చాను నేను, వట్టి చేతులతోటే వెళ్ళిపోతున్నానని అందరికీ తెలియాలని చేతులు బయటికి పెట్టమన్నాడు. ఎంత సంపాదించుకున్నా, ఎంత మనం ఖరీదైన వస్తువు వేసుకున్నా, ఎంత ఖరీదైన బట్ట కట్టుకున్నా ఇవన్నీ కూడా వ్యర్థమే. సొలొమోన్ రాజు ఏమన్నాడు? ఈ భూమి కింద ఉన్నది ప్రతీది కూడా వ్యర్థమే వ్యర్థమే అని అన్నాడు. ఈ వ్యర్థమైన వాటికి మనము ప్రాకులాడకూడదు. ఈ వ్యర్థమైన వాటికి మనము మొగ్గు చూపకూడదు. దేవుని వాక్యమునకు మాత్రమే మొగ్గు చూపాలి. ఆయన వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. ఆయన త్రోవ మనకి వెలుగై ఉన్నది. ఆయన లెక్కలేనంత విస్తారమైన దీవెనలు ఇస్తానంటున్నాడు. ఎప్పుడు మారు మనసును కలిగినప్పుడు ఆయన అంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడుచున్నాడు. వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న దేవునికి మనం మొక్కిన ఎడల, దేవుని మనం ఎరిగిన ఎడల నిత్యమును కూడా ఆయన సన్నిధిలో మనము ఉంటాము. ఎప్పుడును కూడా ఆయన కుడిపార్శ్వమున మనం కూర్చోవాలని అంటే, దేవుని సన్నిధిలో ఉండాలంటే మనము నిజమైన మారు మనసు, నేను మారు మనసు పొందేశాను అని ముసుకేసుకోవడం, తెల్లబట్టలు కట్టుకుని వెళ్ళిపోవడం అది కాదు. నిజమైన మారు మనసును కలిగి ఉండాలి. మన హృదయము మారాలి, మన మనస్సు మారాలి.
నేను ప్రార్థన చేసేసుకుంటున్నానంటేనే కాదు, ఒకవేళ నేను ఇక్కడ ఉండి చెప్పేస్తున్నానంటే నేను నిజమైన మారు మనసును కలిగానో లేదా మీకు తెలియదు. కానీ దేవుడైతే చూస్తున్నాడు, నేను నిజమైన రక్షణను పొందానా, నిజమైన మారు మనసు పొందానా అనేది. ఎవరు హృదయమునకు వాళ్ళే కర్తలు. కానీ దేవుడైతే ప్రతీదీ చూస్తున్నాడు పైనుంచి. ప్రతీది కూడా చూసి మన దానిని బట్టే మనకి తీర్పు కాలం అన్నది. ఆ తీర్పు కాలంలో మనం చేసిన ప్రతి ఒక్కటిని కూడా మన ఎదుట అలాగే వస్తూ ఉంటాయి. ఎలాగైతే మనము దేవుని ఎదుట నిలవబడతాము, ఎలాగైతే మన మనసు ఎలా ఉండాలంటే తెల్లని వస్త్రము వలె కలిగి ఉండాలి. మనము తెల్లని వస్త్రము ఎలా ఉంటుందో, దాని మీద ఒక చినుకు పడితే ఎలా ఉంటుందో అది కాకుండా మనం తెల్లని వస్త్రమును కలిగి అలాంటి మనసును కలిగిన చిన్న పిల్లల మనస్తత్వమును కలిగి ఉండమని అంటున్నాడు దేవుడు. నిత్యమును కూడా ఆయన ఎదుట కొనియాడబడేవారుగానే ఉందాము. ఎప్పుడు కూడా మన ప్రతి ఒక్కరమును కూడా మారు మనసును పొందుదాం. ఎందుకంటే దేవుని రాకడ సమీపంలో ఉంది. సమయము చాలా కొంచెముగానే ఉన్నది. సిద్ధపాటును కలిగి ఉందాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థన చేయము.